హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ఛానల్స్. సో మనం లాస్ట్ వీడియోలో టెట్ డిఎస్సికి సంబంధించిన ఏపీ కానీ ఆంధ్ర కానీ ఏదైనా సరే ఏపీ టెట్కి డిఎస్సికి సంబంధించి థర్డ్ క్లాస్ మ్యాథ్స్ క్విక్ రివిజన్ బిట్స్ అయితే చూసాము. సో ఇప్పుడు ఈ వీడియోలో ఫోర్త్ క్లాస్కి సంబంధించిన బిట్స్ అయితే ఫాస్ట్గా చూసేద్దాము. సో నేను స్టెప్ బై స్టెప్ అన్ని వీడియోస్ పెడతా ఉంటాను. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మనకి ఫస్ట్ వచ్చేసి దీర్ఘఘనం, అగ్గిపెట్టె, ఇనుపరేకు పెట్టె, ఇటుక పుస్తకం అంటే ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట. వాటికి సమఘనం, డైస్, క్యూబు, గోళం, బంతి, నిమ్మ, నారింజ, శంఖువు అంటే బంగారం, క్యారెట్, ఐస్ క్రీమ్స్, టోపీ, ఐస్ క్రీమ్ కోన్, టోపీ, స్తూపంకి వచ్చేసి డ్రమ్ము, టూత్పేస్ట్, కోకిటిన్, ఫ్లూట్, కర్ర. అదేవిధంగా దీర్ఘఘనం సమఘనంకి మూలాలు 8, అంచులు 12, తలాలు లేదా ముఖాలు 6. సో మనం ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మనం అంటే కంప్లీట్ మనకి రివిజన్ చేసే టైం లేనప్పుడు మనం ఈ నోట్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఆల్మోస్ట్ ఇందులో నుంచి ఖచ్చితంగా వస్తాయి మనకి. నెక్స్ట్ శంఖువు అంటే అంచులు 1, మూలం 1. స్తూపం అంచు 1, మూలాలు లేవు. బంతి ఆకారంలో గల వస్తువులకు అంచులు మూలాలు ఉండవు. చతురస్రం 4 భుజాలు, దీర్ఘచతురస్రం 4 శీర్షాలు. ఓకే, చతురస్రానికి దీర్ఘచతురస్రానికి 4 భుజాలు 4 శీర్షాలు ఉంటాయి. అదేవిధంగా త్రిభుజానికి 3 భుజాలు 3 మూలాలు ఉంటాయి. త్రిభుజానికి 3 భుజాలు 3 మూలాలు. నెక్స్ట్ చతురస్రం, దీర్ఘచతురానికి అన్ని భుజాలు ఎదురెదురు భుజాలు సమానం అన్నమాట. చతురస్రం, దీర్ఘచతురస్రానికి అన్ని భుజాలు ఎదురెదురు భుజాలు సమానం. అదేవిధంగా ఏదైనా వస్తువు అంచులు మూలాలు లేకుండా ఉంటే అది వృత్తాకారంలో ఉంది అంటాం. ఏదైనా వస్తువు అంచులు మూలాలు లేకుండా ఉంటే అది వృత్తాకారంలో ఉంది అంటాం. నెక్స్ట్ కుటుంబ నియంత్రణ గుర్తు ఇది త్రిభుజాకారంలో ఉంటుంది. కుటుంబ నియంత్రణ గుర్తు త్రిభుజాకారంలో ఉంటుంది. నెక్స్ట్ సంఖ్యలను పూసల చట్రం, రాళ్ళ, చింత గింజల ద్వారా లెక్కిస్తారు. అదేవిధంగా 4th క్లాస్ నుంచి అన్నమాట. ఇవి మనకి సంఖ్యల రేఖ ద్వారా సంఖ్యలను గుర్తించవచ్చు. అండ్ సంఖ్యల యొక్క స్థానాలను కుడివైపు నుండి ఎడమవైపుకి 10 రెట్లు అవుతుంది. కుడివైపు నుంచి ఎడమవైపుకి 10 రెట్లు అవుతుంది. వస్తువులను అడ్డవరుసల్లో కానీ నిలువు వరుసల్లో కానీ భద్రపరిస్తే లెక్కించడానికి సులభంగా ఉంటుంది. నెక్స్ట్ డజన్ అంటే 12. ఎగ్జాంపుల్ మనం ఫ్రూట్స్ బనానా కొంటాం కదా, అరటి పండ్లు. అప్పుడు మనము ఏమంటాం, 1 డజను అరటి పండ్లు ఇవ్వండి అంటాం. 1 డజన్లో మనకి ఎన్ని పండ్లు వస్తాయి? 12 పండ్లు వస్తాయి. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. స్కోర్ అంటే 20 వస్తువులు, రీము 20 దస్తాలు, గ్రోసు 12 డజన్లు ఈక్వల్స్ టు 144 వస్తువులు. అంగుళం అంటే 2.5 సెంటీమీటర్స్. 2.5 సెంటీమీటర్స్ ఆర్ 2.5 సెంటీమీటర్స్. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్. 10 mm అంటే 1 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ 20 గ్రామ్స్ అంటే 5 రూపాయలు ఉత్తరం. 500 గ్రాములు అంటే 19 రూపాయలు. ప్రతి 500 గ్రాములకి 19 + 16 రూపాయలు అవుతుంది. 1 గ్లాస్ నీరు 1 లీటర్. 1 గ్లాస్ నీరు 1 లీటర్. ఒక మొత్తాన్ని మనం ఎన్ని సమాన భాగాలుగా చేసామో తెలియజేయునది భిన్నము. ఒక మొత్తాన్ని మనం ఎన్ని సమాన భాగాలుగా చేసామో తెలియజేయునది భిన్నము. సగం అంటే 1/2, హాఫ్ అని కూడా అంటాం. సగం అంటే 1/2. నెక్స్ట్ ఒక విషయానికి సంబంధించిన వివరాలను దత్తాంశం అంటాం. ఏమంటాం? ఒక విషయానికి సంబంధించిన వివరాలను దత్తాంశం అంటాం. దత్తాంశం సంఖ్యారూపంలో లేదా సమాచార రూపంలో ఉండవచ్చు. సేకరించిన దత్తాంశం ఉన్నది ఉన్నట్లు ఉంచితే దానిని ముడి దత్తాంశం లేదా అవర్గీకృత దత్తాంశం అని అంటాం. సేకరించిన దత్తాంశం ఉన్నది ఉన్నట్లు ఉంచితే దానిని
ముడి దత్తాంశం లేదా అవర్గీకృత దత్తాంశం అని అంటాం. ముడి దత్తాంశాన్ని అవసరాలకు అనుగుణంగా విభజించి రాస్తే దానిని వర్గీకృత దత్తాంశం అంటారు. నెక్స్ట్ పాయింట్, ఒక తరగతిలోని గణన చిహ్నాల మొత్తము పౌనఃపున్యం. ఒక తరగతిలోని గణన చిహ్నాల మొత్తము పౌనఃపున్యం. సంఖ్యల రూపంలో ఉన్న దత్తాంశాన్ని పటాల ద్వారా సూచించే చిత్రాలు పటచిత్రాలు. సంఖ్యల రూపంలో ఉన్న దత్తాంశాన్ని పటాల ద్వారా సూచించే చిత్రాలు పటచిత్రాలు. ఓకే, పటచిత్రాలు. నెక్స్ట్, దత్తాంశ విలువలను దీర్ఘచతురస్రాలచే చూపడము కమ్మి రేఖా చిత్రం. వెడల్పులు సమానం. దత్తాంశపు విలువలను దీర్ఘచతురస్రాలచే చూపడము కమ్మి రేఖా చిత్రం. సంవృత పటంచే ఆవరించబడినది ఏంటిది? వైశాల్యం. సంవృత పటంచే ఆవరించబడినది వైశాల్యం. చతురస్రం చుట్టుకొలతకి మనకి ఫార్ములా ఏంటిది? 4a. ఓకే, 4a. చతురస్రానికి చుట్టుకొలత 4a. దీర్ఘచతురస్రానికి చుట్టుకొలత ఏంటిది మనకి? 2l + b. ఓకే, 2l + b. నెక్స్ట్, వస్తువుల ఆకారానికి అందం తెచ్చే శయత్వపు క్రయత్వపు లక్షణం అంటే ఏంటిది? సౌష్ఠవం. ఏంటిది? సౌష్ఠవం. సమద్విబాహు త్రిభుజంకు సౌష్ఠవాక్షాలు అంటే 1. సమద్విబాహు త్రిభుజానికి సౌష్ఠవాకారాలు 1. n భుజాలు గల క్రమబహుభుజి యొక్క సౌష్ఠవాల సంఖ్య n. ఓకే, n భుజాలు గల క్రమబహుభుజి యొక్క సౌష్ఠవాల సంఖ్య n. గోదావరి నదిపై ఆదిలాబాద్ వద్ద రాయపట్నం బ్రిడ్జి 863 మీటర్స్. గోదావరి నదిపై ఆదిలాబాద్ వద్ద రాయపట్నం బ్రిడ్జి యొక్క ఎంత అంటే మనకు అది 863 మీటర్స్. సమబాహు త్రిభుజంకి 3 సౌష్ఠవాక్షాలు ఉంటాయి. సమబాహు త్రిభుజంకి 3 సౌష్ఠవాక్షాలు ఉంటాయి. సో ఇదండి థర్డ్ క్లాస్కి సంబంధించిన మనకి క్విక్ రివిజన్ బిట్స్ అన్నమాట. సో ఎవరైనా సరే మీకు చదవడం ఇబ్బంది ఉన్నప్పుడు లేకపోతే మనకి టైం లేనప్పుడు మనం ఈ క్విక్ రివిజన్ బిట్స్ చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ 5th క్లాస్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.